ప్రైజ్ ద లార్డ్. యాత్రికుని ప్రయాణము, జాన్ బన్యన్. మొదటి భాగము. క్రైస్తవుడు. సువార్తానుసారముగా నీవు ఒకవేళ ఆ వాక్య భావమును నిజముగా చెప్పియున్నావేమో. నేను మరి ఒక వాక్యము చెప్పెదను. పౌలు గొప్ప వాచాలురు మ్రోగు కంచును గనగనలాడు తాళము వంటి వారని పలుకుచున్నాడు. ఎట్లనగా వారు శబ్దమిచ్చు నిర్జీవ వస్తువులని. మరి ఒక చోట అతడు తన తాత్పర్యము చెప్పియున్నాడు. నిర్జీవ వస్తువులనగా పలుకుటయందు వారి స్వరము దేవదూత శబ్దము వలె ఉండియు, సువార్తను దాని కృపను తెలుసుకొని నమ్మని ఎడల వారు సజీవులైన దేవుని కుమారులుగా ఎన్నబడరనుట. విశ్వాసి. ఆ మాట నిజమే. మొదట వాని సహవాసము నాకు అంత ఇష్టముగా నుండలేదు. ఇప్పుడును అది నాకు అసహ్యమే. వాని వదులుకొనుటకు ఏమి చేయుదుము? క్రైస్తవుడు. నా మాట విని నేను చెప్పినట్లు చేయుము. అప్పుడు దేవుడు వాని హృదయము ముట్టి దాన్ని తిప్పితే సరి, లేకుంటే నీ సహవాసము వానికి అసహ్యమని తెలియను. విశ్వాసి. నన్ను ఏమి చేయమనుచున్నావు? క్రైస్తవుడు. నీవు వాని యొద్దకు వెళ్ళి భక్తి బలమును గూర్చి ముఖ్యముగా సంభాషించుము. అది మంచిదని వాడు ఒప్పుకొనును. వాడు ఒప్పుకొనిన తరువాత ఆ సద్భక్తి నీ హృదయములోను, నీ ఇంటిలోను, నీ సర్వ వ్యాపారములోను స్థాపించబడి యున్నదా అని తేటగా వాని నడుగుము. 1 కొరింథీ 13వ అధ్యాయము 18వ వచనము. 1 కొరింథీ 14వ అధ్యాయము 8వ వచనము. థ్యాంక్ యూ.